విషయాలు మనం ధ్యానిస్తున్నాం. పరిశుద్ధాత్ముని యొక్క పని ఏంటో, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఏమిటో, పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు ఏంటో, అసలు పరిశుద్ధాత్మ ఏంటో, ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు వేరొక ఆత్మని, ఆయన ఆదరణకర్తగా ఆయన వచ్చాడని, సర్వసత్యములోనికి సంఘాన్ని నడిపిస్తున్నాడని, సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడని దేవుని వాక్యముల నుండి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే ప్రభునందు ప్రియరా, పరిశుద్ధాత్మ కాలములో, పరిశుద్ధాత్మ యుగములో మనం ఉన్నాం. పరిశుద్ధాత్ముడు లేడని, పరిశుద్ధాత్మ కార్యాలు లేవని, స్వస్థతలు అద్భుతాలు లేవని, అవి ఆగిపోయాయి అని చాలామంది రకరకాలుగా ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ ప్రస్తుతం మనం పరిశుద్ధాత్మ కాలంలోనే మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. పరిశుద్ధాత్ముడు ఉన్నంత కాలం, ఉన్నంత వరకు అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి, స్వస్థతలు జరుగుతూనే ఉంటాయి. పరిశుద్ధాత్ముని కాలం ముగించబడక మునిపే మనలను మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. కనుక పరిశుద్ధాత్మ కార్యాలు మన పట్ల కూడా జరగాలి అని చెప్పి మనము దేవుని వాక్యంలోని ఎన్నో విషయాలు ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తులో మనం నమ్మకం ఉంచితే, ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినప్పుడు మనము కూడా క్రొత్త భాషలు మాట్లాడగలుగుతాము, లేక ప్రవచించగలుగుతాము, లేక అద్భుతాలు చేయగలుగుతాము, లేక జ్ఞానవాక్యం చెప్పగలుగుతాము, బుద్ధివాక్యము చెప్పగలుగుతాము, వివేచించగలుగుతాం. కనుక పరిశుద్ధాత్ముని కార్యాలు మన పట్ల జరుగునట్లుగా మనల్ని మన పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మచేత నడిపించబడ్డాడని తండ్రి అయిన దేవుడు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు ప్రభు. నా ప్రాణమునకు ప్రియుడైన వాడు, ఈయన నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడైన వాడు, అతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను అని చెప్తాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు కూడా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది అని చెప్తాడు. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉంది కనుక నేను సువార్తను ప్రకటిస్తున్నాను, లేక బంధకాల్లో ఉన్నవారిని విడిపిస్తున్నాను, ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు నేను చేస్తున్నాను అని అంటాడు ప్రభు. కనుక దేవుని యొక్క ఆత్మ కార్యము అక్కడ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్ముడు, అందరూ కూడా పరిశుద్ధాత్మను అనుభవించాలని, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలని, అంత్యదినములలో నా ఆత్మను అందరి మీద కొమ్మరిస్తాను అని చెప్పాడు ప్రభు. నా ఆత్మను సర్వజనుల మీద కొమ్మరిస్తాను. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు, మీ పనివారు, మీ పనికత్తెలు ఆత్మను పొందుకొని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారు. కనుక నేను ఆత్మకార్యం చేయబోతున్నాను అని ప్రభు తెలియచేస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనంలో అని అంటాడు. 27వ వచనంలో, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించిన వారిగాను
నా విధులను గైకొనిన వారిగాను నేను మిమ్మల్ని చేస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నా ఆత్మ మీ యందు ఉంచుతాను. నా ఆత్మను ఎందుకు మీ అందు ఉంచుతానంటే, నా కట్టడలు మీరు అనుసరించినట్లుగా, నా విధులు గైకొనున్నట్లుగా నేను మిమ్మల్ని చేస్తా. నా ఆత్మ మీ అందు ఉంటే, నా ఆత్మకు మీరు చోటిస్తే, నా ఆత్మకు మీరు లోబడితే, నా పరిశుద్ధాత్మకు మీరు సరెండర్ అయిపోతే, నా కట్టడలు నా విధులు మీరు అనుసరిస్తారు, గైకొంటారు అని చెప్తాడు. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం అంటాడు. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో, నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటాడు. స్తోత్రం చెప్పండి. ఇది గొప్ప ఆశీర్వాదం, ఇది గొప్ప దీవెన, వాగ్దానం. ఇది చెప్తున్నాడు, నేను దప్పిక గలవాని మీద నీళ్లు కుమ్మరిస్తా, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తా, అంత మాత్రమే కాదు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటాడు. స్తోత్రం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తా, నా ఆత్మ అభిషేకం నీ సంతతికి నేను అనుగ్రహిస్తానంటాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటాడు. ఆయనకి ఇష్టం మన మీద, మన సంతతి మీద తన ఆత్మను కుమ్మరించాలని, మనము ఆత్మ చేత నింపబడాలని, ఆత్మ చేత మనం నడిపించబడాలని ఎంతగానో దేవునికి ఇష్టం, ఎంతగానో ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ప్రభునందు పేర దేవుని ఆత్మ కార్యం ఈ అంత్య దినాల్లో జరగాలి. ఇప్పుడు ఈ ఆత్మను గురించిన విషయాలు ఇంకా మనం పరిశీలన చేస్తే, ఆత్మ నింపుదల కొరకు ఉపయోగించబడినటువంటి కొన్ని పదములు లేక కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మ నింపుదలకు ఉపయోగించబడిన కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మనము పరిశీలన చేస్తుంటారా, మొదటిగా పొందుడి అని ప్రభు చెప్తున్నాడు. ఆత్మను పొందుడి అని అంటాడు. పొందండి, పొందండి. ఈ మాటను, ఆత్మను గురించి ఎన్నో మార్లు ప్రభు మాట్లాడుతూ మీరు పొందాలి అని చెప్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఇది స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఆత్మను పొందాలి, ఆత్మ కార్యాలు మనము చూడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. పొందండి. పరిశుద్ధాత్మను గురించి సాధారణముగా వాడబడినటువంటి పదం ఇది, ఉపయోగించబడిన పదం ఇది. యేసుక్రీస్తు ప్రభులు వారు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్తున్నాడు. అక్కడ 7వ అధ్యాయం 39వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం చదవండి. నా యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి. దేని గురించి? పొందబోవు ఆత్మను గురించి. పొందబోవు ఆత్మను గురించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పొందబోయే ఆత్మ, మనం ఆత్మను పొందాలి, మనము పొందుకోవలసిన ఆత్మది. అందుకే ఆత్మను పొందుడి అని అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట సాధారణంగా ఉపయోగించబడింది, ఆత్మను పొందుడి అని. పొందబోవు ఆత్మను గురించి ఈ మాటలు ప్రభు చెప్పాడు అని చూస్తున్నాం. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదివితే, 1వ అధ్యాయం 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఇక్కడ ఒక మాట గ్రహించాలి.
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అని అంటే పరిశుద్ధాత్మను మీరు పొందినప్పుడు. స్తోత్రం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అని అంటే పరిశుద్ధాత్మ మీరు పొందినప్పుడు మీరు శక్తి పొందుతారు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీరు పొందినప్పుడు మీరు శక్తి పొందుతారు అని చెప్తున్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే 38వ వచనం, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. దేవుని స్తోత్రం. మీరు పొందుతారు. మీరు మారు మనసు పొందితే, మీరు మారు మనసు పొంది మీరు రక్షణ పొందితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అని అంటాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు అని చెప్తున్నాడు. 10వ అధ్యాయం 47వ వచనం చదవండి. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 47. మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు అని అంటాడు. స్తోత్రం. పేతురు చెప్తున్నాడు ఈ మాట. కొర్నేలి ఇంటిలో అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోగానే వాళ్ళ గురించి అంటాడు, మనవలే వీరు పరిశుద్ధాత్మను పొందారు అని అంటాడు. పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందడానికి మనం విశ్వసించాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. 8వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. 8వ అధ్యాయం 15వ వచనం, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఏం పొందాలంట? అది పరిశుద్ధాత్మను పొందాలి అని వారి కొరకు ప్రార్థన చేశారు అని చూస్తున్నాం. 19వ అధ్యాయం 1వ వచనంలో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అంటాడు. కనుక పొందటం అనేది లేక పొందితిరా అనే మాట, పొందుడి అనే మాట పరిశుద్ధాత్మను గురించి సాధారణంగా ఉపయోగించబడినటువంటి మాట ఇది. కనుక పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఏం చేయాలి? పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పొందుకునే అనుభవంలో ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ కార్యాలు మనము చూచినట్లుగా దేవుని సన్నిధిలో ఎంతైనా ఆత్మకు మనలను మనము అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. విశ్వసించినప్పుడు మనము పరిశుద్ధాత్మను పొందుకుంటాం. పరిశుద్ధాత్మను మనము పొందుకున్నప్పుడు శక్తిని పొందుకుంటాం. కనుక పరిశుద్ధాత్మ అనేది మనము పొందుకునేది. పరిశుద్ధాత్మ అనేది ఏంటి? మనము పొందుకునేది. అందుకే ప్రభువు శిష్యులతో చెప్తాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని అంటాడు. పొందాలి, పొందుకోవాలి పరిశుద్ధాత్మను. స్తోత్రం. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మను పొందుకోవటానికి మనము సిద్ధపడాలి. ఇప్పుడు మనం పొందుకోగలిగితే, ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ చేత నింపబడగలిగితే, మనను నింపిన దేవుడు, పరిశుద్ధాత్మతో మనల్ని నింపిన దేవుడు మన సంతానమును కూడా పరిశుద్ధాత్మతో నింపుతాడు. నీ సంతానం మీద కూడా నా ఆత్మను ఉంచుతానంటాడు. నా ఆత్మను ఉంచుతా, నా ఆత్మను కుమ్మరిస్తానంటాడు. కనుక పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పొందుకోవడానికి సిద్ధపడాలి మనం. అయ్యా, నీ ఆత్మ నేను పొందుకోవాలి, నీ ఆత్మ అభిషేకం నేను పొందుకోవాలి, నీ పరిశుద్ధాత్మ నేను పొందుకోవాలి, నీ పరిశుద్ధాత్మ వరాలను పొందుకోవాలి, నీ కార్యాలను చూడాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు శ్రమపడి, మన కొరకు హింసించబడి, నిలువెల్ల నలిగిపోయి ప్రాణం అర్పించి
ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ వాగ్దానం చేశాడు, నేను నా తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాడు, అనగా సత్య స్వరూపియగు ఆత్మను ఆయన పంపిస్తాడు, కనుక ఆత్మను పొందుకొనుడి అని ప్రభు సెలవిచ్చాడు. ఆత్మను పొందుకుందాం, ఆత్మతో నింపబడదాం, పరిశుద్ధాత్మ కార్యాన్ని జరగనిద్దాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. ప్రభుని స్తుతిద్దామండి. ప్రభా, నీ ఆత్మ కార్యం చేయి, నీ ఆత్మ కార్యం చేయి అయ్యా. పరిశుద్ధాత్మను పొందుకోగలిగిన అనుభవం అయ్యా, పొందుకోగలిగిన అనుభవం నాకు ఇవ్వయ్యా. పొందుకొనుడి అని చెప్పావు, పొందండి అని చెప్పావు, పొందాలి అని చెప్పావు అయ్యా. పరిశుద్ధాత్మను పొందుకునే విషయాన్ని గురించి అయ్యా సాధారణంగా ఉపయోగించబడిన ఈ మాటను బట్టి స్తోత్రాలు. ఇది గ్రహింపు కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి, పొందుకునే అనుభవంలో నేను ఉండాలి అయ్యా. పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి అయ్యా. కృప చూపయ్యా, నీ సంతతి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పావు, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానని చెప్పావు అయ్యా. దప్పికగా వాని కొరకు నీళ్లు కుమ్మరిస్తానని చెప్పావు అయ్యా. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తానని చెప్పావు అయ్యా. నీ ఆత్మను పొందుకునే అనుభవం నాకు ఇవ్వయ్యా. పొందుకోవాలయ్యా, పొందుకోవాలయ్యా. పొందుడి అని చెప్పావు. మేడగదిలో కూడుకొని ప్రార్థన చేసి స్తుతులు చెప్పి స్తోత్రాలు చెప్పి మొర్రపెట్టి పొందుకున్నారయ్యా. నేను కూడా పొందుకోవాలి, నేను కూడా పొందుకోవాలి. విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడుగుతున్నాడు పౌలు. నిజమేనయ్యా, నేను కూడా పొందుకోవాలయ్యా. పరిశుద్ధాత్మను పొందుకోగలిగిన అనుభవం నాకు, పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవం నాకు ఇవ్వయ్యా. నేను కూడా ఆత్మను పొందుకున్నానని చెప్పాలి, నేను కూడా ఆత్మను పొందుకున్నానని చెప్పాలి అయ్యా. నేను కూడా ఆత్మను పొందునట్లుగా ఇదిగో కనిపెట్టానని చెప్పాలి, ఆత్మను పొందుకున్నట్లుగా నేను కూడా స్తుతించానని చెప్పాలి అయ్యా. ఆత్మను పొందుకున్నట్లుగా నేను ప్రార్థించానని చెప్పాలయ్యా. నీ ఆత్మను పొందుకునే అనుభవం, పొందుకున్న అనుభవం నాకు ఉండాలయ్యా. కృప చూపయ్యా అని ప్రార్థన చేయి. ప్రభువైన యేసుక్రీస్తుకు మొరపెడదాం. యేసయ్యా, నీ ఆత్మను అనుగ్రహించు, పరిశుద్ధాత్మను అనుగ్రహించు అయ్యా. పొందుకునే అనుభవం నాకు ఇవ్వయ్యా. కృప చూపయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రభుని స్తుతిద్దామండి. పొందుకుందామా, పొందుకుందామా? పరిశుద్ధాత్మను పొందుకుందామా? పొందుకోవాలి. అడుగుదాం అయ్యా, నేను పొందుకోవాలి, నేను పొందుకోవాలి, నేను పొందుకోవాలి అయ్యా. ఆత్మను పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి, ఆత్మను పొందుకోవాలి అయ్యా. ఆత్మాభిషేకం పొందుకోవాలి అయ్యా. అయ్యా, ఆత్మ అభిషేకం పొందుకోవాలయ్యా. అయ్యా, పొందుకునే అనుభవం నాకు ఇవ్వయ్యా. కృప చూపయ్యా. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పావు కదయ్యా. అయ్యా, పొందుకోవాలయ్యా. అయ్యా, కృప చూపయ్యా. నేను కూడా పొందుకోవాలి, నేను కూడా అనుభవించాలయ్యా. నీ ఆత్మను అనుభవించాలి, నీ ఆత్మతో నింపబడాలయ్యా. నీ ఆత్మను పొందుకోవాలి, నడిపించబడాలయ్యా. నీ కార్యము చేయి ప్రభువా, నీ కార్యము చేయి ప్రభువా. కృప చూపయ్యా అని అడుగు, ప్రభుని అడుగు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నీకు కృప చూపుతాడు దేవుడు, నీకు సహాయం చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. ప్రభుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు, ఎవరు మౌనంగా ఉండద్దు. పరిశుద్ధాత్మ కార్యాలు చూద్దాం, పరిశుద్ధాత్మ కార్యాలు చూద్దాం. పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం. ప్రార్థన చేయండి, స్తుతులు చెప్పండి, ప్రభుకు మొర్రపెట్టండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవునిలో ప్రతి అవసరము తీర్చబడబోతుంది, ప్రతి అవసరము సాధ్యము కాబోతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని కార్యాలు చూడండి, పరిశుద్ధాత్మ కార్యాలు చూద్దామండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు నిన్ను ఆశీర్వది